వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గణపతి పెయింటింగ్ పార్ట్ 3. ఇప్పుడు పార్వతీదేవి చేతి వేళ్ళు ఉన్నాయి కదా, అవి రెడ్ కలర్ అనేది పెయింటింగ్ చేస్తున్నాను. గోరింటాకు పెట్టుకున్నట్టుగా కనిపించడం కోసం రెడ్ కలర్ పెయింట్ చేస్తున్నాను. ఈ వీడియో పార్ట్ 3. దీనికన్నా ముందు ఇంకో 2 వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియో చివరిలో ఆ వీడియోస్ కూడా లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. పార్వతీదేవి శారీ అనేది పెయింటింగ్ చేస్తున్నాను. మనం చేతి వేళ్లకు వేసిన రెడ్ ఉంది కదా, దానికన్నా కూడా ఇంకొంచెం లైట్ షేడ్ ఇది. ఈ విధంగా శారీ ఎక్కడ ఉందో అదంతా కూడా ఈ రెడ్తో మొత్తం ఫిల్ చేసేయాలి. రెడ్ షేడ్లో ఏ షేడ్ తీసుకుంటున్నాను అనేది స్క్రీన్ మీద క్లియర్గా రాసి కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా శారీ పార్ట్ ఎక్కడ ఉందో అదంతా కూడా ఈ రెడ్ కలర్తో మొత్తం ఫిల్ చేసేయాలి. ఇప్పుడు ఈ రెడ్ కలర్ ఫిల్ చేసిన తర్వాత శారీ మడతలు ఫోల్డింగ్స్లా ఉంటుంది కదా, మడతలు పడినట్టుగా ఆ విధంగా కనిపించడం కోసం డార్క్ రెడ్తో పెయింట్ చేయాలి. అయితే ఈ ముందు వేసిన రెడ్ కలర్ అనేది కొంచెం డ్రై అయిన తర్వాత డార్క్ రెడ్ అనేది పెయింట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఎల్లో కలర్ తీసుకుని ఈ జ్యువెలరీ పార్ట్ ఉంది కదా, అదంతా కూడా ఫస్ట్ ఈ ఎల్లో కలర్తో ఫిల్ చేసేస్తున్నాను. ఈ ఎల్లో కలర్ డ్రై అయిన తర్వాత లెమన్ ఎల్లో కలర్తో పెయింట్ చేయాలి. అలాగే బన్ సియన్నా కలర్ తీసుకుని ఈ జ్యువెలరీ అంతా కూడా అవుట్లైన్ కూడా పెయింట్ చేయాలి. అలాగే ఇప్పుడు శారీకి అంచు ఉంటుంది కదా, పట్టు అంచు, దానికోసం ఈ జ్యువెలరీకి వేసిన ఎల్లో కలర్తోనే ఈ శారీ అంచు కూడా ఫిల్ చేసేయాలి. ఎల్లో కలర్ పెయింట్ చేసిన తర్వాత ఇదంతా డ్రై అయిన తర్వాత నెక్స్ట్ కలర్తో పెయింట్ చేయడం స్టార్ట్ చేయాలి. అది డ్రై అయ్యేలోపు నేను హ్యాండ్ అనేది పెయింట్ చేస్తున్నాను. ఈ హ్యాండ్ పెయింట్ చేయడం కోసం ఆ స్కిన్ కలర్ ఎలా వచ్చింది అంటే బన్ సియన్నా, పీచ్ కలర్, వైట్ కలర్, ఇవి 3 మిక్స్ చేస్తే ఆ కలర్ అనేది వచ్చింది. ఫస్ట్ ఆ కలర్తో మొత్తం పెయింట్ చేసేయాలి హ్యాండ్. తర్వాత ఒకవైపు కొద్దిగా డార్క్ షేడు, ఇంకొక వైపు కొంచెం లైట్ షేడు చూపించాలి. లైట్ షేడ్ కావాలి అనుకున్నప్పుడు ఈ కలర్లో కొద్దిగా వైట్ మిక్స్ చేయాలి. డార్క్ షేడ్ కావాలి అంటే ఇదే కలర్లో బన్ సియన్నా బ్రౌన్ షేడ్ ఉంది కదా, అది మిక్స్ చేస్తే డార్క్ షేడ్ అనేది వస్తుంది. ఇప్పుడు హ్యాండ్కి కింది వైపు చూసారు కదా, బన్ సియన్నా మిక్స్ చేసి కొంచెం డార్క్ షేడ్ వస్తుంది కదా, దాంతో పెయింట్ చేస్తున్నాను. నేను ఎలా పెయింట్ చేస్తున్నాను అనేది ఈ విధంగా వాయిస్ బ్యాక్గ్రౌండ్లో ఇస్తూ వీడియో చేస్తే బాగుందా లేదా మ్యూజిక్ యాడ్ చేస్తే బాగుందా అనేది మీరు కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. అరచేయి ఉంది కదా, అదంతా కూడా ఫస్ట్ ఈ కలర్ తీసుకున్నాం కదా, స్కిన్ కలరు, దాంతో మొత్తం ఫిల్ చేసేయాలి. దీనికి కూడా ఒకవైపు లైట్ షేడు, ఇంకొక వైపు కొంచెం డార్క్ షేడ్ అనేది చూపించాలి. ఇప్పుడు లైట్ షేడ్ అనేది పెయింట్ చేస్తున్నాను చూడండి. హ్యాండ్కి పై వైపున లైట్ షేడ్ అనేది పెయింట్ చేయాలి. కనిపిస్తుంది కదా, లైట్ షేడ్ అనేది పెయింట్ చేశాను. అలాగే అరచేతికి కింద వైపున డార్క్ షేడ్ పెయింట్ చేయాలి. కలర్లోనే కొంచెం బ్రౌన్ షేడ్ అనేది మిక్స్ చేస్తే ఇలా డార్క్ షేడ్ అనేది వస్తుంది. అలాగే ఈ డార్క్ షేడ్ ఫింగర్స్కి కూడా పెయింట్ చేయాలి.
ఫింగర్స్ అనేవి క్లియర్‌గా కనిపించడం లేదు కదా ఇప్పుడు. నెక్స్ట్ డార్క్, లైట్ షేడ్స్ అనేవి పెయింట్ చేసిన తర్వాత ఫింగర్స్ చాలా క్లియర్‌గా కనిపిస్తాయి చూడండి. డార్క్ షేడ్ తీసుకొని ఫింగర్స్ మధ్యలో లైన్స్ లాగా డ్రా చేయాలి. ఫింగర్స్ కూడా కొంచెం కింద వైపు డార్క్ షేడ్ ఇవ్వాలి. తర్వాత ఫింగర్‌కి డార్క్ షేడ్ ఇచ్చాం కదా! దానికి ఆపోజిట్‌లో లైట్ షేడ్ అనేది ఇవ్వాలి. చూసారు కదా! ఇప్పుడు లైట్ షేడ్ అనేది పెయింట్ చేస్తున్నాను. ఇప్పుడు బండ్ సియన్నా మీకు అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! కలర్ నేమ్ కూడా రాసాను. ఈ బండ్ సియన్నాతో ఈ జ్యువెలరీ పార్ట్ ఉంది కదా! అది పై వైపున చిన్న చిన్న సర్కిల్స్ లాగా అవుట్‌లైన్ ఇచ్చాను. అలాగే ఈ నగలు ఉన్నాయి కదా! వీటన్నింటికి కూడా అవుట్‌లైన్ అనేది ఇవ్వాలి. అలాగే పార్వతీదేవి బ్యాంగిల్ ఉంది కదా! దానికి కూడా బ్రౌన్ కలర్ అనేది ఫస్ట్ పెయింట్ చేసేస్తున్నాను. ఆ బ్యాంగిల్స్ ఎక్కడ ఉన్నాయో అదంతా కూడా ఫస్ట్ ఈ బ్రౌన్ కలర్‌తో పెయింట్ చేసేయాలి. చూసారు కదా! ఇప్పుడు ఈ నగలు ఉన్నాయి కదా! వాటికి అవుట్‌లైన్ అనేది ఇవ్వాలి. అవుట్‌లైన్ ఇచ్చిన తర్వాత లెమన్ యెల్లోతో హైలైట్స్ అనేవి ఇవ్వాలి. లెమన్ యెల్లో తర్వాత వైట్ కలర్ కూడా పెయింట్ చేయాలి. నేను ఈ అవుట్‌లైన్ పెయింట్ చేయడానికి 000 బ్రష్ తీసుకున్నాను. అలాగే ఇప్పుడు చీరకి పట్టు అంచు ఉంది కదా! దానికి కూడా అవుట్‌లైన్ అనేది వెయ్యాలి. ఇప్పుడు అదే బ్రౌన్ కలర్‌ని శారీ అంచు ఉంది కదా! దానికి పై వైపున పెయింట్ చేయాలి. మధ్యలో లెమన్ యెల్లో అనేది పెయింట్ చేస్తున్నాను. చూసారు కదా! లెమన్ యెల్లో పెయింట్ చేసిన తర్వాత ఆహ్, నిజంగా పట్టు అంచు ఉంటుంది కదా! అలాగా షైన్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది కదా! అలాగే ఇప్పుడు ఈ నగలు ఉన్నాయి కదా! వాటికి కూడా లెమన్ యెల్లో అనేది పెయింట్ చేయాలి. చూడండి లెమన్ యెల్లో పెయింట్ చేసిన తర్వాత గోల్డ్ నగలుంటాయి కదా! అలా కనిపిస్తుంది. దానికి దీనికి మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది చూడండి.
పైన ఉన్నది ఇంకా లెమన్ ఎల్లో పెయింట్ చేయలేదు కాబట్టి అదంత బ్రైట్‌గా కనిపించదు. కింద ఇప్పుడు లెమన్ ఎల్లో పెయింట్ చేసిన తర్వాత రియల్ గోల్డ్‌లా కనిపిస్తుంది. లెమన్ యెల్లో కలర్‌తో మొత్తం ఫిల్ చేసేయకూడదు. ముందు వేసిన డార్క్ యెల్లో ఉంది కదా! అది కూడా కనిపిస్తూ ఉండాలి మధ్యలో. ఈ విధంగా లెమన్ యెల్లో, డార్క్ యెల్లో అలాగే ముందు మనం అవుట్‌లైన్ వేసాం కదా! బ్రౌన్ కలర్‌తో ఇలా 3 కలర్స్ మిక్స్ చేసి ఇలా వేస్తేనే గోల్డ్ నగలున్నట్టుగా షైన్ అవుతున్నట్టు కనిపిస్తాయి. ఇప్పుడు మనం పార్వతీదేవి గాజులు ఉన్నాయి కదా! దానికి ఫస్టు బ్రౌన్ కలర్ వేసాం కదా! దాని పైన ఇప్పుడు యెల్లో ఒకర్ అంటే డార్క్ యెల్లో షేడ్ ఉంది కదా! అది పెయింట్ చేయాలి ఫస్ట్. మనం బ్యాంగిల్‌కి డిజైన్ ఏ విధంగా ఉండాలి అనుకుంటున్నామో, ఆ డిజైన్ అంతా ఈ యెల్లో కలర్‌తో పెయింట్ చేయాలి. ఈ డార్క్ యెల్లో పెయింట్ చేసిన తర్వాత దానిపైన లెమన్ యెల్లో అనేది పెయింట్ చేయాలి. అలాగే శారీ అంచు అనేది పెయింట్ చేస్తున్నాను. ఇది కూడా సేమ్ ఫస్ట్ యెల్లో ఒకర్ తీసుకోవాలి. తర్వాత అవుట్‌లైన్ వేయాలి బ్రౌన్ కలర్‌తో. తర్వాత లెమన్ యెల్లో పెయింట్ చేయాలి. ఇప్పుడు బ్యాంగిల్‌కి కూడా లెమన్ యెల్లో అనేది పెయింట్ చేస్తున్నాను. లెమన్ యెల్లో పెయింట్ చేశాక మంచిగా షైన్ అవుతున్నట్టు కనిపిస్తుంది.